అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇక్కడ చూపిస్తున్న నలుగురు ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని తప్పుదో పట్టించడానికి, అది హత్యని ప్రజలందరినీ రెచ్చగొట్టడానికి, ఇక్కడ మత విద్వేషాలు రేపడానికి, అలాగే ఇక్కడ గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకురావడానికి కుట్ర చేసిన దాంట్లో భాగస్వాములు వీళ్ళు. అయితే చాలామంది హిందువులు కానీ ముస్లింలు కానీ వీళ్ళని చూసి ఈ పాస్టర్లు ఏంటి ఇంత దారుణంగా తయారయ్యారు, పాస్టర్లు ఏంటి ఇంత క్రిమినల్గా ఆలోచించారు, వాళ్ళేంటి ఇలాగ తయారయ్యారు, మొత్తం పాస్టర్లందరినీ అనుమానించే పరిస్థితి, వాళ్ళందరినీ కూడా అవమానించే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ హిందూ సమాజానికి ముస్లిం సమాజానికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే వీళ్ళు అసలు పాస్టర్లే కాదు. పాస్టర్లు కాదంటే ఇప్పుడు చాలా మంది షాక్ అవ్వచ్చు. అరే వాళ్ళు ఇప్పటిదాకా మేము పాస్టర్లు అన్నారు, ప్రతి ఒక్కడు పేరు వెనకాల పాస్టర్ పాస్టర్ అని పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు చేసే అదో పనులు కవర్ చేసుకోవడానికి పాస్టర్ అనే పదాన్ని తగిలించుకున్నారు. ఎగ్జాంపుల్కి ఒకడు ఏదో అదో పని చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. ఆ దొంగతనం చేసినప్పుడు ఆయన పట్టుకుంటే నేను పాస్టర్ అన్నాడు అనుకోండి, అవతల ఏమన్నా కొంచెం వాళ్ళు చేసే తప్పుని కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారను, లేకపోతే ఈ పాస్టర్ అనే ఆ పదానికి ఉన్న గౌరవాన్ని ఉపయోగించుకోవాలను, దుర్వినియోగం చేయాలను వీళ్ళ పాస్టర్లుగా చాలామంది అవుతున్నారు. కానీ వీళ్ళ పాస్టర్స్ కాదు. నిజానికి పాస్టర్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పాస్టర్స్, చర్చ్, ఆ విధానాలు ఇవన్నీ బాగా తెలుసు నాకు. ఒక పాస్టర్ గారు అంటే ముందు ఒక సంఘం ఉంటుందండి, ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చిలో ఒక 100 మందో 200 మందో 1000 మందో 10,000 మంది 1,00,000 మంది ఉండే సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాన్ని ప్రతి ఆదివారం ఆ చర్చిలో అసెంబ్లీ చేస్తారు. బైబిల్లో ఉన్న మంచి వాక్యాలు వాళ్ళకి ఆ ప్రజలకు బోధిస్తారు. ఎలా విలువలతో బ్రతకాలి, యేసుప్రభు మనకి ఏం చెప్పాడు, మనం ఇక్కడ ఎలాంటి తప్పులు చేస్తున్నాం, ఇలాంటి తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా మనం బ్రతకాలనేది బోధనల ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తారు. ప్రతిసారి ఆదివారం సండే స్కూల్ అని ఉదయాన్నే ఈ క్రిస్టియన్ పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఎలా చదువుకోవాలి, దేవుళ్ళు ఎలా ఎదగాలి, పాపాల జోలికి ఎలా పోకుండా ఉండాలి, అవన్నీ కూడా ఆ పిల్లలకు కూడా బోధిస్తారు. తర్వాత శుక్రవారం మళ్ళీ ప్రేయర్ ఉంటుంది. ఆ శుక్రవారం ప్రేయర్లో కూడా అంటే జనాలు ఎక్కడైనా ఇప్పుడు తప్పు చేయాలనే ఆలోచన ఈ మనిషిని లాగేస్తాయండి. అందుకని మళ్ళీ శుక్రవారం కూర్చోబెట్టి తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అది చెప్తారు. కొన్ని చర్చల్లో అయితే బుధవారం స్త్రీల సమాజం జరుగుతుంది. ఓన్లీ స్త్రీలు మాత్రమే పాల్గొంటారు. అక్కడ స్త్రీలే బోధిస్తారు. మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం, దీన్ని జయించాలంటే, పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఆ పాస్టర్ గారి భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నడిపిస్తారు. క్రిస్మస్ విషయంలో కానీ, ఈస్టర్ కానీ జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా పాస్టర్ గారు దగ్గరుండి మొత్తం సంఘాన్ని నడిపిస్తారండి. సంఘ కాపరి అంటారు వాళ్ళని. ఈ సంఘం పాపంలో పడకుండా కాపాడతారు. ఎవరికన్నా ఆ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా అనారోగ్యం పాలయ్యాడంటే ఎక్కడైతే హాస్పిటల్లో ఉన్నాడో హాస్పిటల్కి వెళ్తారు, వాళ్ళని పరామర్శిస్తారు. సంఘం తల కొంత వేసుకుని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తారు. ఆ ఇంట్లో పెళ్లి జరిగినా, చావు జరిగినా, బర్త్డే జరిగినా, ఏం జరిగినా ఆ ఇంటి పెద్దగా ఈ పాస్టర్ గారు నడిపిస్తారు. ఆ సంఘంలో ఉన్న అందరినీ కూడా ఆ కుటుంబ సభ్యులుగా అందరూ చేదోడువాదోడుగా ఉంటారు. ఒక పాస్టర్ గారు అంటే ఇది. ఆయన విలువలతో బతుకుతాడు, అందరికీ విలువలు నేర్పిస్తాడు. ఆయన ఏకపత్ని వృద్ధుడు అవుతాడు, అందరినీ కూడా అలాగే బ్రతకమని చెప్తాడు. ఆయన కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటాడు, అందరి కుటుంబాలు కూడా అలా ఉండాలని చెప్తాడు. బైబిల్ ప్రకారం సంఘ కాపరి ఒక పాస్టర్ అంటే అది. నిజానికి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీలు ఏవో క్వాలిటీ కూడా లేదు వీళ్ళకి. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు ఎవరికి కూడా సంఘం లేదు. అంటే వీళ్ళని నమ్మి ఇదిగో ఈయన ఆదివారం చర్చిలో మంచి మాటలు చెప్తున్నాడు, పలానా ఆయన బాగా చెప్తున్నాడు అని చెప్పి నమ్మి వెళ్ళే ఒక 50 మంది లేరు వీళ్ళు ఎవరికి కూడా. నాకు తెలిసినంతవరకు వీళ్ళకి అసలు సంఘాలే లేవు, చర్చిలు లేవు. ఈ జాన్ బెన్నిలింగం అనేవాడికి కానీ, ఎర్రప్ప అనేవాడికి కానీ, లేదా విజయ్ అనే వ్యక్తికి కానీ, ఇతను ఎవరో దర్శన్ ఏదో పేరు ఇతనికి కానీ ఇలా ఎవరికి సంఘాలు లేవు. అయినా కూడా వీళ్ళు పాస్టర్లను ఎందుకు పేరు పెట్టుకున్నారు అంటే వీళ్ళు చేసే అదో పనులకి క్రిస్టియానిటీ అండ ఉండాలని కోరుకోవడానికి ఒకటి, రెండు వీళ్ళు చేసే ప్రతి తప్పు కూడా ఈ రోజున క్రిస్టియన్ సమాజం మీద మోపేస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం అండి. అయితే మీకు ఇంకా కొన్ని విషయాలు లోతుగా చెప్తాను. ఇప్పుడు మొన్న జరిగింది ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళ నలుగురే బాగా రెచ్చిపోయారు. అక్కడికి నాకు తెలిసి జాన్ వెస్లీ గారు వెళ్ళారు. జాన్ వెస్లీ గారి సంఘంలో దాదాపు 2-3 మంది ఉంటారని నేను విన్నాను, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటారట. ఆయన ఎక్కడన్నా ఇది హత్య, ఇది గవర్నమెంట్ చేసింది, ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు, లోకేష్ గారు చేశారు, ఇది 100% హత్య ఎక్కడైనా మాట్లాడాడు? ఆయన మాట్లాడలేదు. ఆయనకు అనుమానం ఉన్నప్పుడు అనుమానం వ్యక్తం చేశాడు. అనుమానానికి క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఆయన సైలెంట్గా ఉన్నారు. సరే పోస్ట్ మార్టం వచ్చి చూద్దామని. తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు వెళ్ళారు. ఆయన కూడా చాలా పెద్ద సంఘం. ఆయన కూడా మొదట్లో చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానాలు క్లారిటీ వచ్చింది, ఆయన సైలెంట్గా ఉన్నారు. అక్కడ ఇంకొక ఆయన ప్రతాప్ సిన్హా గారు వెళ్ళారు. ఆయన కూడా రాజమండ్రికి చాలా పెద్ద పాస్టర్, పెద్ద చర్చ్. జాన్ పాల్ గారు వెళ్ళారు. ఆయన పాస్టర్ ఫెలోషిప్ నాయకుడు. అలాంటి పెద్ద పెద్ద సంఘాలు కలిగిన ఎంతో మంది పాస్టర్లు అక్కడికి వెళ్ళారు. వాళ్ళెవ్వరూ కూడా దీన్ని తప్పుదారి పట్టించలేదు. వాళ్ళందరూ చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు, శాంతియుతంగా ఉన్నారు. వీళ్ళు రెచ్చగొట్టడానికి ఎంత ప్రయత్నించినా ఎవరూ రెచ్చిపోకుండా అక్కడ ఉండడానికి కారణం ఆ పెద్ద లీడర్స్ అండి, వాళ్ళు పాస్టర్లు అంటే. కానీ వీళ్ళు మేము పాస్టర్లు అని చెప్పుకుంటూ ఈ రోజున ఎవరో ఒకరిని అరెస్ట్ చేశారట, పాస్టర్లు అరెస్ట్ చేశారు, పాస్టర్లు అందరూ వచ్చేయండి, పాస్టర్లు ఇంకోటి ఏదో జరిగింది, పాస్టర్లు అందరూ వచ్చేయండి. ఏంటండి ఇది? వీళ్ళు అసలు పాస్టర్లే కాదు. ఇప్పుడు బాబాల్లో దొంగ బాబాలు ఎలా వేరుగా ఉంటారో వీళ్ళు కూడా పాస్టర్లో నాన్ పాస్టర్లు లేడు, దొంగ పాస్టర్లు అని అనలేండి. ఎందుకంటే అలాగన్నా కూడా కొంతమంది బాధపడే పరిస్థితి ఉంది కాబట్టి. ఇప్పుడు డేరా బాబా, ఓ నిత్యానంద, లేకపోతే ఒక ఆశారాం బాబు, వాళ్ళు ఎలాగో క్రిస్టియానిటీలో వీళ్ళు కూడా అదే పరిస్థితి. ఎవరైనా బాధపడితే బాధపడండి. రాజమాసం తిట్టోడు పాస్టర్లు అంటున్నాడు, పాస్టర్లు అందరం తిట్టలేదు.
ఇలాంటి వాళ్ళు తిట్టారు, ఇంకా తిడతారు. అయితే కొన్ని విషయాలు మీకు నన్ను విమర్శించే కొన్ని పాయింట్లు అండి ఇవి. పార్టీ తొత్తుగా ప్రవీణ్ పగడాల గారి కేసులో పార్టీ తొత్తుగా పనిచేశాడు రాజేష్, అంటే పార్టీని కవర్ చేసుకుని పనిచేశాడు అన్నారు. ఏమంటే నేను గతంలో నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడే నేను బీజేపీ కండు వేసుకోలేను, జై బీజేపీ అనలేను, పబ్లిక్గా ఇచ్చాను నేను అనౌన్స్మెంట్. నేను ఆ రోజున బీజేపీతో నేను ఏమైనా కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఈరోజు ఎమ్మెల్యేని. ఇప్పుడు నేను బీజేపీకి అనుకూలంగానో లేకపోతే ఇంకో దానికి అనుకూలంగానో మారినంట. నిజానికి వీళ్ళందరూ ఇలాంటి వర్స్ట్ ఫెలోస్ ఉన్నారని తెలియక నిజంగానే బీజేపీతో శత్రుత్వం పెట్టుకున్నాను ఇలాంటి వాళ్ళ గురించే. నిజానికి నన్ను ఎప్పుడు బీజేపీ నన్ను ఏం అనలేదు, నాకేం నష్టం కలిగించలేదు. అయినా కూడా కేవలం ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల ఆ రోజు నేను వాళ్ళని శత్రువులుగా భావించాను. ఏది తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా కూటమిలో బీజేపీని వ్యతిరేకించి మాట్లాడాను కేవలం ఇలాంటి వాళ్ళ కోసం. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 400 సీట్లు బీజేపీకి అన్నప్పుడు కూడా సిద్ధాంత పరంగానే అబ్బాయి మీరు అలా అంటే అలా కుదురుతుందని ఆయన్ని కూడా వ్యతిరేకించాను. ఎమ్మెల్యే టికెట్ కోల్పోవడమే కాదు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఇప్పటికింకా నాకు ఏ పొజిషన్ రాకుండా ఉండడానికి కారణం అదే. కొన్ని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నప్పుడు అరే మాలాస్కి అన్యాయం జరుగుతుందండి, మీరు ఇలా చేయొద్దండి అని చెప్పి అప్పుడు వ్యతిరేక గళం వినిపించాను. అది పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినట్టే. రఘురామరాజు నాకు అత్యంత స్నేహితుడైన, నా కష్టంలో నాకు అండగా నిలబడ్డ వ్యక్తి. అలాంటి ఆయన కూడా అంబేద్కర్ గారి ఆ ఫ్లెక్స్ విషయంలో కొంచెం దురుసుగా ప్రవర్తించారని ఆయన కూడా వ్యతిరేకించాను. నేను పార్టీ తొత్తని ఎలాగంటే నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వ్యక్తిని నేను ఈ క్రిస్టియన్ ప్రాపర్టీస్ కోసం ఆయన వ్యతిరేకించాను, ఎస్ఎస్ మీద దాడులు చేస్తే ఆయన వ్యతిరేకించి ప్రభుత్వానికి తొత్తుగా నేను పనిచేసేలాగుంటే ఈవేళ ఎమ్మెల్యేనో లేకపోతే అంతకన్నా ఇంకా దేవుడి దిగుతూ మినిస్టర్ అయిపోతుంది. కానీ నిజమే ఇలాంటి వాళ్ళు మాటలు విని పార్టీని కూడా అనవసరంగా నేను అలాంటి వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ఇచ్చానేమో అని ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అరే ఆ పార్టీ కన్నా కొంచెం నమ్మకంగా ఉండుంటే ఇలాంటి వాళ్ళ కోసం నేను ఆలోచించి ఇచ్చేసాను. పార్టీకి నమ్మకంగా ఉండి వేళ నేను బాగుందని నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ చక్కగా నేను చూసుకోగలిగే పరిస్థితి ఉండేమో అనే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేశారండి. నాకు చాలా మంది నాకు పెట్టే కామెంట్ల ద్వారా పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు యాక్సిడెంట్ అన్నాడు అన్నారు. నేను కనుక నిజంగా పార్టీ ప్రతినిధిగా మాట్లాడాలనుకుంటే అక్కడ వైసీపీ నుంచి వచ్చి అల్లర్లు సృష్టించాలనుకుని అంత కుట్ర చేసిన ఒక్క నా కొడుక గవర్నమెంట్ హాస్పిటల్ దాటి వెళ్తారా మీరు? ఒక్కడ వెళ్తాడా బయటికి? నేనే పార్టీ ప్రతినిధిగా మాట్లాడి ఇది ప్రతిపక్ష పార్టీ మీద తోసేయాలంటే అసలు ఈ మర్డర్ చేసిందే వైసీపీ వాళ్ళు, ఇక వాళ్ళే వచ్చి మళ్ళీ తప్పుదారు పట్టిస్తున్నారని చెప్పి మీ మీద తప్పుడు కేసు పెట్టాలా? ఒకవేళ మేము అలా పనిచేసేవాళ్ళు అయితే ఎవరినన్నా ఒక్కడన్నా అదుపులో తీసుకోవడం కానీ ముందస్తు అరెస్ట్ కానీ మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా అక్కడ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది ఒక్కడన్నా చేశారా? నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడటం ఏంటి? నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడితే వైసీపీ మీద తోసేయాలి. ఇదే పరిస్థితిలో వైసీపీ అధికారంలో ఉండుంటే టీడీపీ వాళ్ళ మీద ఎవరి మీద తోసేది ఒక 2-3 లోపలేసి టీడీపీ చంపేసిందని మొత్తం కథం. పార్టీ ప్రతినిధిగా మాట్లాడలేదు నేను. కాబట్టే ప్రవీణ్ పగడాల గారికి ఎక్కడ ఏ అవమానం కలగకుండా మాట్లాడాను, క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏ అవమానం కలగకుండా మాట్లాడాను. అలాగే తెలుగుదేశం పార్టీ మీద కూడా ఈ బ్లేమ్ రాకుండా మాట్లాడాను. ఈ 3 ఆస్పెక్ట్ని కవర్ చేసుకోవడం వల్ల అడ్డమైన అదులతో నేను తిట్లు తింటున్నాను. వైసీపీ మొత్తం చాలా మంది ఏకమైపోయి ఈ రోజున నన్ను ఒకటే అటాక్ చేస్తున్నారు. గవర్నమెంట్ వదిలేశారు, లేదా ఇంకోటి ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు, అది వదిలేశారు. ఇంక ఇప్పుడు ఎవరంటే రాజేష్ మాధవ్, ఎందుకంటే ఈడే అడ్డుపడ్డాడు మొత్తం మా కుట్ర అంతటిని కూడా ఈడే పక్కన చేశాడు. కాబట్టి ఈయన క్రిస్టియన్ కమ్యూనిటీని బ్యాన్ చేయండి, దళిత కమ్యూనిటీని బ్యాన్ చేయండి, వీడు ఎలాంటోడు, వీడు అలాంటోడు, వీడు పాస్టర్లను తిట్టాడు, వీడు ఇంకోటి చేశాడని చెప్పి ఇంత అటాక్ ఒక్క మనిషి మీద నా మీద ఎందుకు జరుగుతుంది? నేనే నిజంగా పార్టీ ప్రతినిధిగా కానీ పనిచేసి ఉంటే ఒక్కొక్కరికి మొత్తం గుట్టలోడి రోడ్డు మీద నిలబెడతాను ఓన్లీ మాటలతో. నేను అలాగా ఆ డిఫెన్స్లో మాట్లాడాను కాబట్టి సిచ్యువేషన్ ఇక్కడ దాకా ఉంది, ఇలా కంట్రోల్గా ఉంది. పాస్టర్లను విమర్శించాడండి, పాస్టర్లు అందరూ విమర్శించలేదు. నేను నలుగురిని ఆ రోజు వేశాను, వీళ్ళ నలుగురినే ఈ రోజు కూడా చెప్తున్నాను, వాళ్ళ నలుగురినే విమర్శించాను. వీళ్ళ పాస్టర్లే కాదు. ఆ తర్వాత పాటు పాస్టర్లతో తిట్లు తింటున్నాడు, ఈ నలుగురితో తిట్లు తింటున్నాను. ఈ నలుగురు కొంతమంది ఏకం చేసి సిండికేట్గా ఏర్పడ్డారు కొంతమంది, వీళ్ళతో తిట్లు తింటున్నాను కాదంట్లే. కానీ క్రిస్టియన్స్ అందరితో కాదండి.